గత 5 ఏళ్లలో వైకాపా నాయకులు అక్రమ లేఅవుట్లు వేసి భారీగా దోపిడీకి పాల్పడ్డారు. డీటీసీపీ అనుమతి తీసుకోకుండా తీసుకున్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి వాటిని ప్రజలకు అంటగట్టి జేబులు నింపుకున్నారు. నెల్లూరు జిల్లాలో వారి అక్రమాలు క్రమంగా బయటపడుతున్నాయి. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఆయన అనుచరులు వేసిన లేఅవుట్ అక్రమమని తాజాగా గుర్తించిన నుడా అధికారులు పొదలకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అనుచరుల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకొస్తున్నాయి. కాకాణి స్వగ్రామమైన నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని తోడేరు పరిధిలో సర్వే నంబర్ 828 8307-ఏలతో పాటు పాదలకూరు పరిధిలోని 174తో కలిసి మొత్తం 18.44 ఎకరాల్లో లేఅవుట్ వేశారు. ఇది పొదలకూరుకు సమీపంలోని రహదారికి ఆనుకుని ఉంది. గతంలో వ్యవసాయ భూమి కాగా దీంట్లో లేఅవుట్ ఏర్పాటు చేశారు. అధికారముందని తమను ఎవరు అడ్డుకుంటారులే అనే ధీమాతో నుడా నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. స్వర్ణ గార్డెన్స్ పేరుతో రాళ్లు పాతారు. రోడ్లు వేయడంతో పాటు కాలువలు తవ్వారు. మొత్తంగా 207 ప్లాట్లు వేశారు. కొనుగోలుదారులు ముందుకు రాకపోవడంతో వైకాపా నాయకులు ఎలాగైనా వాటిని విక్రయించాలన్న దుర్బుద్ధితో నకిలీ డీటీసీపీ అనుమతి పత్రాలు సృష్టించారు. వాటిపై డీటీసీపీ డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, ఏడీఎంల సంతకాలు ఫోర్జరీ చేశారు. వాటిని చూపించి విక్రయాలు చేస్తున్నారు. నగదు తీసుకుని కాగితాలపై ఒప్పందాలు రాసుకుంటున్నారు. విషయం నుడా వీసీ బాపిరెడ్డి దృష్టికి రావడంతో గురువారం పొదలకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అక్రమంగా లేఅవుట్ వేయడంతో పాటు నకిలీ పత్రాలు సృష్టించడం, ఫోర్జరీ సంతకాలు చేయడంపై విచారించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. గత 5 ఏళ్లుగా కాకాణి గోవర్ధన్ రెడ్డి నియోజకవర్గంలో అక్రమ లేఅవుట్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. లేఅవుట్ వేయడం నుంచి ఆ ప్రాంతం మెరక వేసేందుకు మట్టి తరలింపు వరకు అన్నీ ఆయన కనుసన్నలోనే జరిగేవనే విమర్శలు ఉన్నాయి. అందులో స్వర్ణ గార్డెన్స్ లేఅవుట్ ఒకటి. దీని విస్తీర్ణం 18.44 ఎకరాలు కాగా ఇదంతా ఆడంగల్లో వ్యవసాయ భూమిగానే ఉంది. కనీసం వ్యవసాయేతర భూమిగా మార్చుకునేందుకు యత్నించలేదు. అలాగే లేఅవుట్ వేశారు. రోడ్డుకు దిగువగా ఉండే దానిలో మెరక తోలేందుకు వెంకటాచలం మండలం కనుపూరు చెరువు నుంచి రాత్రి పగలు తేడా లేకుండా టిప్పర్లతో మట్టిని తరలించారు. దీనికోసం కనుపూరు చెరువు ఆయకట్టు రైతులకు నీరివ్వకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం అనుమతి ఉందన్న కారణం చూపి ప్లాట్ల ధరలు విపరీతంగా పెంచారు. ఒక్కో అంకణం ప్లాటును 1,50,000 వరకు విక్రయించారు. కొనుగోలుదారుల నుంచి కోట్లు వసూలు చేశారు. ప్రస్తుతం ఆ లేఅవుట్ ను అధికారులు పరిశీలించడం, కేసు నమోదు చేయడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. వాగులు, అంకలు, కొండలు ఆక్రమించుకుని లేఅవుట్లు వేసి ఉన్నారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి అనుచరులందరూ ఈ అక్రమ దందా కొనసాగిస్తూ కోట్లు ప్రజల సొమ్ముని దోచుకుని రాబందుల్లా తయారయ్యారు. అక్రమ లేఅవుట్లన్నిటి మీద విచారణ జరిపించి సామాన్య ప్రజల సొమ్ముని కాపాడవలసిందిగా అధికారుల్ని కోరుకుంటున్నాం. ఇంతటి కుంభకోణం జరుగుతా ఉంటే 52 లేఅవుట్లు కోట్ల రూపాయలకు అమ్ముడుపోతా ఉంటే వాటి మీద ఎందుకు ప్రభుత్వ అధికారులుగా నిఘా లేదు? ఇదంతా కూడా అవినీతి అధికారులతో అందరితో కలిపి కూడుకున్నది. ఇక్కడ కోల్పోయింది ప్రజలు, వాళ్ళ డబ్బును కోల్పోయారు. ఈ ప్రజల డబ్బును బయటికి తీయాలని మేమందరం కూడా కోరుతా ఉన్నాం. పబ్లిక్ పర్పస్ స్థలాలను కూడా అమ్మేయడంతో జనాలు దిక్కుతోచిన స్థితిలో ఉన్నారు కాబట్టి వెంటనే దీని మీద చర్యలు తీసుకొని ప్రభుత్వం ఏ అయితే లేఅవుట్ వేసిన యజమానులపై కఠినమైన చర్యలు తీసుకొని ప్లాట్లు కొనుగోలు చేసిన వినియోగదారులకు, ప్రజలకు రక్షణగా ఉండాలని ఈరోజు కోరుతూ ఉన్నాం. ప్లాట్లు కొనుక్కున్న ప్రజలు వైకాపా నాయకుల్ని నమ్మి మోసపోయామని లబోదిబోమంటున్నారు. ఎలాగైనా తమ డబ్బులు తమకు ఇప్పించారని వేడుకుంటున్నారు.